నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, చిరంజీవి గారు, దేవిశ్రీ గారు ఎవరికి చెప్పకుండా ఒక బ్రేక్ఫాస్ట్ టైంకి కలిశారట. జనరల్గా ఇలాంటి మీటింగ్స్ అందరికీ చెప్పే కలుస్తూ ఉంటారు కదా, వీళ్ళిద్దరూ ఎందుకు సీక్రెట్ గా కలిశారు? అంటే దేవిశ్రీ ప్రసాద్ ద బెస్ట్ అండ్ ది యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ ఓ విధంగా యంగ్ హీరోస్ని చాలా పరుగులు తీయించినటువంటి డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్. కొంచెం బాలకృష్ణ అంటే మన చిరంజీవి లాంటి వాళ్ళని కూడా మంచి స్టెప్స్తో తొలగించాడనమాట. అందువలన అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉందనుకోండి, ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అందువలన మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరం ట్రెండ్ మార్చే ఆలోచనలో చిరంజీవి గారు ఉన్నారు. కథలు సిద్ధం అవుతున్నాయి, డైరెక్టర్స్ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారు. మ్యూజిక్ కూడా ఇప్పుడు ఎంతసేపు అన్నా ఎవరైనా తమను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవడం తప్ప దేవిశ్రీ ప్రసాద్ని ఎవరు పెట్టుకోవటం లేదు. కానీ ఇటీవల కాలంలో సుకుమార్ పుష్ప పిక్చర్కి దేవిశ్రీ ప్రసాద్ని పెట్టుకున్నారు. పుష్ప చిత్రంలో పాటలన్నీ మీరు విన్నారు కదా, దేనికి అదే. అది చాలా సూపర్ హిట్ అయిపోయి ఎంత భారతదేశాన్ని కొల్లగొట్టింది. డబ్బుల రూపంలో, కలెక్షన్స్ రూపంలో దానంతా అంటే ఒక దూసుకుపోయినటువంటి చిత్రం మరొకటి లేదని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ విషయాలన్నీ మాట్లాడాలంటే సమయం దొరకదు. ఓ రోజు మార్నింగ్ కూర్చొని మొత్తం ఆ బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది, పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఉన్న సినిమాల్లో ఏ సినిమా బాగుంటుంది, ఏ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఏ సినిమా మ్యూజిక్ పరంగా నెంబర్ వన్గా ఉంది ఇత్యాది కాన్వర్సేషన్స్ అన్ని ఇట్లాంటి సంభాషణలు వాళ్ళ మధ్య దొర్లి ఉంటాయి అని ఊహించుకోవచ్చు. లేకపోయినా సరే మ్యూజిక్ డైరెక్టర్ని పిలవడం అంటే మ్యూజిక్ డైరెక్టర్ని తన వాడిని చేసుకోవడం చిరంజీవికి చాలా బాగా అలవాటు మొదటి నుంచి కూడా. ఎందుకంటే సినిమాలో మ్యూజిక్ సక్సెస్ అయినట్టయితే సినిమా పూర్తిగా హిట్ అయినట్లు లెక్క. అంటే మ్యూజిక్ సక్సెస్ ప్రధానం కనుక ఆ ప్రధానమైన శాఖకు అధిపతి డిఎస్పిని ఇంటికి పిలిపించుకున్నారు. కథ ఎంత బాగున్నప్పటికీ పాటలు తేలిపోయాయి అనుకోండి, ఆ మజా వేరే ఉంటది అంటున్నారు. ఒకవేళ కథ కాస్త బలహీనంగా ఉన్నా పాటలు నిలబెడుతూ ఉంటాయి సినిమాని. చాలా సినిమాల్లో మనం అది చూసాం. రైట్, ఏం చెప్తారు మీరు, ఎలా ఉండాలి? నిజమేనమ్మా అది. ఎందుకంటే ఒక పాట అన్నది మనిషిని పట్టి లాగుతుంటుంది, మిగతా కాదు. సన్నివేశాలంటే అక్కడికక్కడే మనం కొంచెం ఇన్స్పైర్ అవుతాం. కానీ పాట అనేది అలా కాదు. థియేటర్లోకి వెళ్ళి ఆ సినిమాలో ఎవరెవరు యాక్టర్స్ దాన్ని అభినయించారు అది చూసినంత వరకు కూడా మనం ఆగలేం. పాటకు ఉన్నటువంటి ప్రయోజనమే అది. పాటని మనం చూసేయాలి. ఇప్పుడు ఎక్కడో హిమాలయ పర్వతాల్లో హీరోయిన్ ఇద్దరు పాడుకున్నారు. ఆ పాట పెట్టి మనం అనుభూతి ఎలా చెందుతాం? మనం లొకేషన్స్ అంటే అందుకే కదా డబ్బులు ఖర్చు పెట్టి ఆ లొకేషన్స్కి వెళ్తారు. మనం అంటే ఇప్పుడు కూడా లొకేషన్స్లో మనం చూడలేనటువంటి ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఆడియన్స్ కూడా ఆ దృశ్యాలు ఎవరైనా ఎప్పుడైనా కాశ్మీర్ చూస్తే ఆ కాశ్మీర్ అందాలు వేరు, మానస సరోవరం చూస్తే మానస సరోవరం అందాలు వేరు. కనుక ఆ దృశ్యపరంగా అంటే ఒక ప్రేక్షకుడు దాన్ని ఫీల్ అయ్యేటువంటి ప్రయత్నమే పాట. అందుకే పాటను చూడడానికే సినిమాకి వెళ్తారు. ఆ సినిమాలో ఉన్నటువంటి కథ పట్టుకుంటుంది, కనెక్ట్ అవుతుంది. తర్వాత నటీనటుల ప్రదర్శన పట్టుకుంటుంది అన్నమాట.
ఇవన్నీ కలిపి ఓవరాల్గా సినిమాకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ డిఎస్పి గారిలో ఉన్న ఒక మ్యాజిక్ ఏంటంటే అది యంగ్ హీరో అయితే యంగ్ హీరోకి తగ్గట్టు, అవును, కొంచెం పెద్ద హీరో అయితే పెద్ద హీరోకి తగ్గట్టు, అవును. సో అట్లాగా తన మ్యూజిక్ మార్చేస్తూ ఉంటారు. ఎవరి పందాన్ని వాళ్ళకే ఒక డిఫరెంట్ జోనర్ ఇస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి గారిని వేరే లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే దేవిశ్రీ ప్రసాద్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మా, ఆయన లలిత సంగీతం చేస్తాడు, మాస్ బీటు చేస్తాడు, క్లాసిక్ చేస్తాడు అన్నమాట. 3 విధాలైనటువంటి పాటల్ని చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ 100% లవ్ ఉందనుకోండి, అందులో తమన్నా తిరిగి గణనాథ అని ఒక పాట ఉంది కదా, ఆ పాటలో ఎంత క్లాసికల్ మ్యూజిక్ వాడాడైనా చాలా బాగా వాడనమాట. అలాగా ఆయన సినిమాల్లో పాటలు క్లాస్గా ఉంటాయి, లలితంగా ఉంటాయి, మాస్ బీట్ ఉంటుందన్నమాట. అందుకే మొత్తం ఓవరాల్గా అన్ని రకాల ఆడియన్స్కి కూడా బాగా నచ్చుతాడు మా డిఎస్పి. సో ఇప్పుడు చిరంజీవి గారికి గాడ్ ఫాదర్ హిట్టే అని అందరూ అనుకున్నారు, కానీ అదంత ఏం హిట్ కాలేదన్నట్టుగా పేరు వచ్చింది. ఇప్పుడు మెహర్ రమేష్ గారి డైరెక్షన్ లో బోళా శంకర్ రాబోతుంది. పోస్టర్లు అయితే తేలిపోతున్నాయి, ఇక కథ ఎలా ఉంటుందో అని ఒక డౌట్. ఇక మెహర్ రమేష్ గారు అంటే చాలా మందికి అంత కాన్ఫిడెంట్ గా ఉండరు. సో ఇన్ని గందరగోళాలు ఉన్నాయి చిరంజీవి గారికి. ఆచార్య ఫ్లాప్ తర్వాత ఇవన్నీ 1 by 1 జరుగుతున్నవే. మ్యూజికల్ హిట్ కావాలి ఇప్పుడు. సో ఎలా ఉండాలంటారు మరి మీరు? అంటే మెహర్ రమేష్ ఆయన డైరెక్ట్గా పెద్ద సినిమాలు చేశాడు. ఎంత పెద్ద సినిమాలు చేసినా, జూనియర్ ఎన్టీఆర్తో తారక్ చేసినా, తర్వాత బిళ్ళా చేసిన, ప్రభాస్తో బిళ్ళా చేసిన, ఇటువంటి సినిమాలన్నీ పెద్ద బడ్జెట్తో తీసినప్పటికి కూడా తారక్తో శక్తి చేశాడు. ఎక్కడ షూటింగ్ చేశాడు? కుంభమేళాలో షూటింగ్ చేశాడు. ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? అన్ని కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో ఏమైనా ప్రయోజనం ఉందంటే ప్రయోజనం లేదు. ఆడియన్స్ రిసీవ్ చేసుకొని తిప్పికొట్టారన్నమాట. అందువల్ల అది సినిమా ఒకసారి మనం ఆయన ప్రూవ్ చేసుకుంటే కానీ మనం ఆయన నమ్మలేము. ఆయన ప్రూవ్ చేసుకోవాలి. రాజమౌళి సినిమా ఉందనుకోండి, అమ్మో ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటాం. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కనుక, లేకపోతే మనం ఎలా నమ్ముతాం? ఆయన సినిమా చేయొచ్చు, మనకు ఆ నమ్మకం కుదరదు అన్నమాట. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలో, అంటే వచ్చేటువంటి సినిమాలు కథలన్నీ రెడీగా ఉన్నప్పుడు కూడా డైరెక్టర్లు సిద్ధంగా ఉండాలి. డైరెక్షన్ విషయంలో బాగా పట్టుదలగా ఉన్నాడు. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా చాలా పట్టుదలగా ఉన్నాడు అన్నమాట. కొరియోగ్రాఫర్ సరే అంటే చిరంజీవి గారికి ఇష్టమైనటువంటి కొరియోగ్రాఫర్సే ఉంటారు. చిరంజీవి గారి సినిమాలకి ఎవరు ఉంటారు ఎక్కువగా కొరియోగ్రాఫర్గా? శేఖర్ మాస్టర్ ఉంటారన్నమాట. ఆయన చాలా చిరంజీవి చేత ఎలా చేయించాలో ఆయన తెలుసు, అప్డేట్ అవుతున్నాడు అన్నమాట. సో ఓవరాల్గా చిరంజీవి గారు మళ్ళీ అంటే ఇప్పుడు బాలయ్య గారితో ఈక్వల్గా, లేదా బాలయ్య గారిని మించి ఒక మెగాస్టార్ అనిపించుకుంటున్నాడు, కానీ మెగా హిట్లు ఇవ్వటం లేదు కదా. ఆ మెగా హిట్లు కూడా ఇచ్చే ప్రయత్నంలో ఈ సంవత్సరం ఉంటాడని నేను ఆశిస్తున్నాను. నేను థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.